హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి. అది కూడాను కేవలం రోజుకి ఒక రూ. 20 చొప్పున, ఒక రూ. 80 చొప్పున, ఒక రూ. 120 చొప్పున, ఒక రూ. 160 చొప్పున ఇలా ఒక 16 వారాలు చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, రూ. 42,560 నుంచి రూ. 1,45,600 దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. అంటే గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అలా అయితే ఉన్నాయండి. అండ్ మనం దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టుకోవాలి కదా. ఆ స్కీమ్స్లో ఏ స్కీమ్స్లో కట్టుకుంటే బెస్ట్ అనేది మన ఛానల్లో ఉన్నాయండి వీడియోస్. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. ఇంకా ఈ వీడియోలో అయితే 16 వీక్స్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి. ఒక 16 వారాలు ఇలా నేను చూపించే పద్ధతిలో మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, ఒక రూ. 42,560 నుంచి ఒక 1,45,600 దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఎలా సేవ్ చేసుకుంటే, ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంక ఇప్పుడు మనకి వారానికి 7 రోజులు ఉంటాయి కదంటే 16 వారాలలో ఒక వారానికి మనకి 7 రోజులు ఉంటాయి కదండి. అంటే వారానికి ఒక 7 రోజులు చొప్పున మనం డబ్బులు సేవ్ చేసుకోవాలి. ఈ 16 వారాలు కూడాను అంటే మొత్తం మీద కలిపి ఒక 112 రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటాం మనము. అంటే మనకి సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కదండి. ఈ 365 రోజుల్లో ఒక 112 రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటాము. అది కూడాను అంటే 4 వారాలకి మనకి 28 రోజులు ఉంటాయండి. అంటే ఒక 28 రోజులు ఒక పద్ధతిలో, అలా ఇంకొక 28 రోజులు ఇంకొక పద్ధతిలో, అండ్ ఇంకొక 28 రోజులు ప్లస్ ఇంకొక 28 రోజులు ఇలా అయితే 4 సార్లుగా అయితే డబ్బులు అనేది సేవ్ చేసుకోవాలండి మనము. అంటే ఒక 4 వారాలు ఒక పద్ధతిలో, ఇంకొక 4 వారాలు ఇంకొక పద్ధతిలో, అండ్ ఇంకొక 4 వారాలు ప్లస్ ఇంకొక 4 వారాలు ఇలా 4 సార్లుగా అయితే డబ్బులు సేవ్ చేసుకుంటాము. ఫస్ట్ వారం వచ్చేసేసి మనము రోజుకి ఒక రూ. 20 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటామండి. నేను మీకు ఒక వారం అయితే ఇక్కడ నేను మీకు రాసి చూపిస్తున్నాను. ఇదే పద్ధతిలో మీరు 4 వారాల చొప్పున సేవ్ చేసుకోవాలి. 4 వారాలకు సేవ్ చేసుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు, అండ్ ఒక వారం సేవ్ చేసుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు ఇక్కడ చక్కగా రాసి చూపిస్తున్నాను. అంటే కొంతమంది అన్ని రోజులు సేవ్ చేసుకోలేని వాళ్ళు కనీసం ఒక వారం రోజులు సేవ్ చేసుకున్నా కానీ మనం ఎంతో కొంత మనీ సేవ్ చేసుకోవచ్చు కదండి. ఇంక ఇప్పుడు రోజుకి రూ. 20 చొప్పున అని చెప్పాను కదా. అంటే ఫస్ట్ 4 వారాల్లో మనము ఒక వారానికి రాసి చూపిస్తున్నాను అని చెప్పాను కదా. ఆ వారానికి మనం రోజుకి ఒక రూ. 20 చొప్పున సేవ్ చేసుకోవాలంటే, అంటే రోజుకి రూ. 20 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలంటే వారానికి మనకి 7 రోజులు ఉంటాయి కదండి. ఈ 7 రోజుల్లో ఫస్ట్ రోజు వచ్చేసి రూ. 20 సేవ్ చేసుకోవాలి. రెండో రోజు వచ్చేసి రూ. 40. అంటే ఫస్ట్ రోజు సేవ్ చేసుకున్న రూ. 20కి ఇంకొక రూ. 20 యాడ్ చేసుకుని రూ. 40గా సేవ్ చేసుకోవాలండి. మూడో రోజు వచ్చేసేసి రూ. 60, నాలుగో రోజు రూ. 80, అలా రూ. 20 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి 7 రోజులు కూడాను. ఇలా కనుక సేవ్ చేసుకున్నాం అనుకోండి, 7 రోజులకి మొత్తానికి కలిపి మనము రూ. 560 అయితే సేవ్ చేసుకుంటామండి ఒక వారానికి. అంటే వారానికి మనకి 7 రోజులు ఉంటాయి కదా. ఈ 7 రోజుల్లో ఇలా రోజుకి రూ. 20 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకున్నాం అనుకోండి, మొత్తం మీద కలిపి మనము రూ. 560 అయితే సేవ్ చేసుకుంటామండి ఒక వారానికి. ఇలానే మనం ఒక 4 వారాల పాటు సేవ్ చేసుకోవాలి. అంటే ఇది 16 వారాలు మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదా. అది కూడాను 4 వారాలు ఒక పద్ధతిలో అండ్ ఇంకొక 4 వారాలు అలా సేవ్ చేసుకోమని చెప్పాను కదండి. అందుకని చెప్పి ఒక 4 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఇదే పద్ధతిలో అంటే రోజుకి రూ. 20 చొప్పున పెంచుకుంటూ ఒక 4 వారాల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి, ఒక వారానికి మనకి రూ. 560 సేవ్ చేసుకోవచ్చు. ఇలా సేవ్ చేసుకుంటే ఇదే 4 వారాలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఇలానే రూ. 2,240 అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. చక్కగా మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇలా డబ్బులు అనేటివి సేవ్ చేసుకుంటే బెస్ట్ కదండి. ఇంకా తర్వాత ఇంకొక 4 వారాలు కూడాను రోజుకి రూ. 80 చొప్పున సేవ్ చేసుకోవాలండి. ఫస్ట్ 4 వారాల్లో మనము రోజుకి రూ. 20 చొప్పున సేవ్ చేసుకుంటే మనకి 4 వారాలకి కలిపి రూ. 2,240 అయితే అవుతాయండి. ఇక్కడ వచ్చేసేసి మనము రోజుకి రూ. 80 చొప్పున సేవ్ చేసుకోవాలి ఇంకొక 4 వారాలు కూడాను. అంటే 4 వారాలు ఒక పద్ధతిలో, ఇంకొక 4 వారాలు ఒక పద్ధతిలో అలా సేవ్ చేసుకోమని చెప్పాను కదా. నేను మీకు ఇక్కడ ఒక వారానికి అయితే రాసి చూపిస్తున్నాను. ఇదే పద్ధతిలో 4 వారాలు కూడా సేవ్ చేసుకోవాలి. ఇంకా నేను మీకు ఇక్కడ ఒక వారానికి అయితే రాసి చూపిస్తున్నాను. ఇదే పద్ధతిలో మీరు 4 వారాల పాటు కూడా సేవ్ చేసుకోవాలి. ఇలా సేవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఇంకా వారానికి మనకి 7 రోజులు ఉంటాయి కదా. ఈ 7 రోజులు అయితే నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తున్నాను. ఫస్ట్ రోజు వచ్చేసి రూ. 80 సేవ్ చేసుకోవాలండి. రెండో రోజు మనం ఫస్ట్ రోజు సేవ్ చేసుకున్న రూ. 80కి ఇంకొక రూ. 80 యాడ్ చేసుకొని రూ. 160గా సేవ్ చేసుకోవాలి. అండ్ మూడో రోజు రూ. 240, నాలుగో రోజు రూ. 320, అలా మనము రోజుకు ఒక రూ. 80 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. 7 రోజులు కూడాను ఇదే పద్ధతిలో సేవ్ చేసుకోవాలి.
చేసుకున్నారనుకోండి రోజుకి 80 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వారానికి మనకి 7 రోజులకి 2240 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం. ఒక వారానికి ఇలా ఈ పద్ధతిలో రోజుకి 80 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఒక వారానికి మనకి 2240 రూపాయలు సేవ్ చేసుకోవచ్చండి. ఇంక ఇలానే ఒక 4 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఇది 16 వారాల మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదా, ఇలా ఒక 4 వారాల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 8960 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. చక్కగా ఇలా అయినా కానీ మనం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. కేవలం ఒక 4 వారాలు మాత్రమే సేవ్ చేసుకున్నా కానీ చక్కగా 8960 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇంకొక 4 వారాలు ఇంకొక పద్ధతిలో అని చెప్పాను కదా, అంటే 4 వారాలని మనము 4 సార్లుగా సేవ్ చేసుకోవాలంటే 4+4+4+4 మొత్తం 16 వారాలు కదండి. ఇప్పుడు ఇంకొక వారం మనము రోజుకి 120 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలండి. అంటే వారానికి 7 రోజులు ఉంటాయి కదండి, ఈ 7 రోజులకు కూడాను రోజుకి ఒక 120 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. ప్రతి వారం కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి. నేను మీకు ఇక్కడ ఒక వారానికి అయితే రాసి చూపిస్తున్నానండి. ఇదే పద్ధతిలో ఒక 4 వారాల పాటు సేవ్ చేసుకోవాలి. ఇది 16 వారాల మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి. ఇప్పుడైతే ఫస్ట్ రోజు వచ్చేసి 120 రూపాయలు సేవ్ చేసుకోవాలి, రెండో రోజు 240 రూపాయలు, మూడో రోజు 360 రూపాయలు, నాలుగో రోజు 480 రూపాయలు. ఇలా అయితే రోజుకి మనము 120 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలంటే అంతకు ముందు రోజు సేవ్ చేసుకున్న డబ్బులకి ఒక 120 రూపాయలు చొప్పున పెంచుకుంటూ తర్వాత రోజు అలా సేవ్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా ఒక 7 రోజుల పాటు అంటే ఒక వారం పాటు ఇలానే సేవ్ చేసుకున్నాం అనుకోండి, రోజుకి 120 రూపాయలు చొప్పున పెంచుకుంటూ 3360 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఒక వారానికి. ఇలానే మనం ఒక 4 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఇది 16 వీక్స్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి. ఇలానే ఒక 4 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 13,440 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే నేను మీకు ఇక్కడ 4 పద్ధతులు చూపిస్తున్నాను, మీకు ఏ పద్ధతి అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక 4 వారాలు మాత్రమే సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ 4 పద్ధతుల్లో ఏదైనా ఒక పద్ధతిని సేవ్ చేసుకోవచ్చు డబ్బులు. లేదు మొత్తం 16 వారాలు సేవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ 4 పద్ధతుల్లో కూడా సేవ్ చేసుకోవాలండి. ఈ 4 వారాలు సేవ్ చేసుకుంటేనే నేను చెప్పేంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోగలరు. లేదు మేము ఇన్ని రోజులు సేవ్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు చక్కగా ఏదైనా ఒక వారమైనా కానీ సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు 4 పద్ధతుల్లో చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇంకొక 4 వారాలు కూడాను రోజుకి 160 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలండి. మనము ఫస్ట్ మనకి వారానికి 7 రోజులు ఉంటాయి కదా, నేను మీకు ఇక్కడ ఒక వారానికి అయితే రాసి చూపిస్తున్నాను. ఇదే పద్ధతిలో మీరు ఒక 4 వారాల పాటు చక్కగా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ రోజు వచ్చేసి మనం 160 రూపాయలు సేవ్ చేసుకోవాలి, రెండో రోజు 320 రూపాయలు, అండ్ అలానే మూడో రోజు 480 రూపాయలు, నాలుగో రోజు 640 రూపాయలు. అంటే మనం రోజుకి ఒక 160 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. ఇలా 4 వారాల పాటు సేవ్ చేసుకోలేని వాళ్ళు ఒక 2 వారాలు కానీ లేదనుకుంటే ఒక వారమైనా కానీ సేవ్ చేసుకోవచ్చు. ఇలా నేను చూపించే పద్ధతిలో ఎలా అయినా కానీ డబ్బులు సేవ్ చేసుకుంటే రోజుకి మనం కనీసం ఒక 5 రూపాయలు సేవ్ చేసుకున్నా కానీ నెలకి 150 రూపాయలు అలా సేవ్ చేసుకోవచ్చు కదండి. డబ్బులు మనము పొదుపుగా ఖర్చు చేసుకొని చక్కగా సేవింగ్స్ చేసుకుంటే మనకు అవసరమైనప్పుడు ఆ డబ్బు మనకు ఉపయోగపడుతుంది కదండి. ఇప్పుడు ఇలా ఈ 4 వారాల పాటు ఇలా రోజుకి 160 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకున్నారనుకోండి 4,480 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే ఒక వారం సేవ్ చేసుకుంటే 4,480 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఇలానే ఒక 4 వారాల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 17,920 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. నేను మీకు ఇక్కడ 4 వారాలని 4 పద్ధతుల్లో చూపించాను. ఫస్ట్ వారం వచ్చేసి 2,240 రూపాయలు సేవ్ చేసుకుంటాము. రెండోసారి వచ్చేసేసి మనము అంటే ఇంకొక 4 వారాల్లో 8,940 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటాము. అండ్ ఇంకొక 4 వారాలు మనము 13,440 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటాం కదండి. అండ్ ఇంకొక 4 వారాలు కూడాను 17,920 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి. ఇలా వీటిలో మీకు ఏ పద్ధతి అయినా కానీ చూస్ చేసుకొని ఏదైనా కానీ ఒక పద్ధతిలో అయినా సేవ్ చేసుకోవచ్చు ఒక 4 వారాలు. లేదు అనుకుంటే ఒక 8 వారాలు కానీ లేదు అనుకుంటే ఇలా 16 వారాలైనా సేవ్ చేసుకోవచ్చు. అంటే మనము సేవ్ చేసుకునే దాన్ని బట్టి అంటే ఒక వారం సేవ్ చేసుకుంటే తక్కువ అమౌంట్ అయితే అవుతాయి, అదే 2 వారాలు అయితే ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు కదండి. అంటే 1 ఇయర్కి మనకి ఒక 52 వారాలు అయితే ఉంటాయండి. వారానికి 7 రోజులు ఉంటాయి కదా, అంటే 1 ఇయర్కి మనకి 365 రోజులు ఉంటాయి. 365 రోజులకి మనకి ఒక 52 వారాలు అయితే ఉంటాయి కదండి.
అంటే 1 ఇయర్కి మనకి 12 నెలలు ఉంటాయి కదా, ఈ 12 నెలలకి రోజులు వచ్చేసి 365 రోజులు కదా, వారాల లెక్కలో చూసుకుంటే ఒక 52 వారాలు అయితే ఉంటాయి. ఈ 52 వారాలు మనం డబ్బులు ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు. ఒక 112 రోజులు మాత్రమే డబ్బులు దాచుకుంటే సరిపోతుంది. అది కూడాను ఒక 4 వారాలు ఒక పద్ధతిలో, అండ్ ఇంకొక 4 వారాలు ఇంకొక పద్ధతిలో, అండ్ ఇంకొక 4 వారాలు అండ్ ఇంకొక 4 వారాలు, ఇలా మొత్తం మీద ఒక 16 వారాలు అయితే సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ 4 వారాలు నేను 2240 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోమని చెప్పాను కదా, అది రోజుకి 20 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. అండ్ ఇంకొక 4 వారాలు కూడాను 8960 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి, అది వచ్చేసి రోజుకి 80 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఒక 4 వారాల పాటు. అండ్ ఇంకొక 4 వారాలు వచ్చేసేసి 13,440 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోమని చెప్పాను కదా, అది వచ్చేసేసి రోజుకి 120 రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఇలా 4 వారాల పాటు సేవ్ చేసుకోవాలంటే ఒక వారం ఇలానే సేవ్ చేసుకోవాలి, అండ్ ఇంకొక వారం అలా సేవ్ చేసుకుంటూ ఉండాలండి. అండ్ ఇంకొక 4 వారాలు వచ్చేసేసి 17,920 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోమని చెప్పాను కదా, అది మనం రోజుకి 120 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటే ఈ 17,920 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు 4 వారాలు కలిపి. అంటే ఒక వారము నేను చూపించే పద్ధతిలో సేవ్ చేసుకోవాలి, అండ్ ఇలానే ఇంకొక వారం అలా 4 వారాల పాటు సేవ్ చేసుకుంటూ ఉండాలండి. ఇంకిప్పుడు మొత్తం కలిపి 16 వారాలు కదా, ఈ 16 వారాలు ఇలానే మీరు కూడా సేవ్ చేసుకున్నారనుకోండి 42,560 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. అండ్ ఇలానే మనము ఒక 52 వారాల పాటు సేవ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, అంటే ఒక 16 వారాలు ఇలానే సేవ్ చేసుకోవాలి, ప్లస్ ఇంకొక 16 వారాలు, ప్లస్ ఇంకొక 16 వారాలు, ప్లస్ ఒక 4 వారాలు, మొత్తం కలిపి 52 వారాలు కదండి. అంటే 16 ప్లస్ 16 ప్లస్ 16 ప్లస్ 4 మొత్తం 52 వారాల్లో కూడాను నేను ఫస్ట్ అంటే 16 వారాలు మనము 42,560 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం కదండి, ఇలానే మనం ఒక 3 సార్లు సేవ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకసారి వచ్చేసి 4 రోజులు వచ్చేసేసి మనము 2,240 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, 1,29,920 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. దాని ప్లేస్లో అంటే 2,240 రూపాయల ప్లేస్లో 8,960 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, 1,36,640 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ 8,960 రూపాయల ప్లేస్లో 13,440 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి, 1,41,120 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే ఈ 13,440 రూపాయల ప్లేస్లో 17,920 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి, 1,45,600 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు 52 వారాలకి మనీ సేవింగ్ ఐడియా అంటే 1 ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అది కూడాను ఒక 16 వారాలు ఇలానే, అండ్ ఇంకొక 16 వారాలు ప్లస్ ఇంకొక 16 వారాలు ఇలానే సేవ్ చేసుకోవాలి. ఇంకొక 4 వారాలు నేను మీకు 4 పద్ధతులు చూపించాను కదా, ఆ పద్ధతిలో ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ రాసి చూపించానండి నేను మీకు. చక్కగా మళ్ళీ మధ్యతరగతి వాళ్ళము ఇలా డబ్బులు అనేది సేవ్ చేసుకోవడం బెస్ట్ కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.